హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. మ్యాచ్ నెంబర్ 27 లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా తలపడబోతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవడానికి ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వెదర్ కండిషన్స్ అండ్ పిచ్ రిపోర్ట్ మొత్తం అనలైజ్ చేసుకుని ప్లేయింగ్ లెవెల్ లోని బలాబలాలన్నింటినీ స్టాటిస్టిక్ అయితే లింక్ చేసుకుని చూసుకోవాలి. అయితే మనం తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన వీడియో కూడా ఎన్నో వరకు చూసేసేయాలి. సో దయచేసి వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏ పాయింట్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే హైదరాబాద్ లో టెంపరేచర్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి. మొత్తం లో జస్ట్ 27 degrees ఉంటే హై ఏకంగా 38 degrees ఉంటుంది. త్రూ అవుట్ ద డే సన్నీగానే ఉంటుంది, చాలా వేడిగా కూడా ఉంటుంది. హ్యూమిడ్ లెవెల్స్ వచ్చేసి 23% దాకా ఉంటుంది. ఇక వర్షం వచ్చే ఛాన్సెస్ అయితే ఏ మాత్రం లేవు. సో ఫుల్ మ్యాచ్ అయితే చూసేయచ్చు. ఇక పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే బౌలర్స్ చాలా స్ట్రగుల్ అవుతారు, బ్యాటర్స్ ఎంజాయ్ చేస్తారు అంత అద్భుతంగా. మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ అయితే ఉంటుంది. మీరు గమనించినట్లయితే హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ పేరుతో రెండు ఉన్నాయి. ఒకటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఇంకొకటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంటే అక్కడ వేయాల్సిన రన్వే కాస్త మన స్టేడియం లో పేస్ చేశారు. దాని వల్ల ఇక్కడ బౌలర్స్ చాలా స్ట్రగుల్ అవుతారు, బాల్ గ్రిప్ అవ్వదు. అందులో నైట్ గేమ్ కాబట్టి ఆ డ్యూ కూడా వస్తుంది. సో దాని వల్ల బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కాగానే మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు. ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా కూడా చేసింగ్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఓవరాల్ గా ఇక్కడ 80+ మ్యాచెస్ జరిగితే అందులో 48 times చేసింగ్ చేస్తున్న టీమ్స్ గెలిచాయి. కాబట్టి ఆబ్వియస్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా కూడా బౌల్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ 200 అబౌవ్ ఉంది, టు బి ప్రిసైజ్ 205 ఉంది. సో ఒకవేళ టాస్ ఓడిపోయి బ్యాట్ ఫస్ట్ కనుక పడితే మినిమం 220, 230 ఉంటే తప్ప ఇక్కడ గెలవడం చాలా కష్టమే. ఇక రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ షాట్స్ ఎలా ఉన్నాయంటే మొత్తం 22 times తలబడితే ఆరెంజ్ ఆర్మీని ఎల్లో ఆర్మీ దారుణంగా డామినేట్ చేసి ఏకంగా 15 సార్లు గెలిచింది. వెరాజ్ ఎస్ఆర్ఎస్ జస్ట్ 7 times మటుకు గెలిచింది. ఇక ఈ ఉప్పల్లో 5 సార్లు తలబడితే ఇక్కడ ఎస్ఆర్హెచ్ 3 సార్లు గెలిస్తే సిఎస్కే 2 సార్లు గెలిచింది. ఓవరాల్ గా ఇవి స్టాట్స్. ఇక రెండు టీమ్స్ యొక్క కంపోజిషన్ లో భాగంగా ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంజూరీల బెడద సిఎస్కే ని దారుణంగా ఇబ్బంది పెడతా ఉంది. ఒక ప్యాచ్ పూర్తి చేసుకుంటా ఉంటే ఇంకొక ప్యాచ్ పడతానే ఉంది. కేకేఆర్ కి ఎలా ఇంజూరీ బ్లోస్ అయితే అవుతా ఉన్నాయో సేమ్ సిఎస్కే కూడా వరుస పెట్టి ఇంజురీలు అయితే ఇబ్బంది పెడతా ఉన్నాయి. సీజన్ కు ముందే నేతన్ ఎలిస్ దూరం అయ్యాడు, దాని తర్వాత బ్రెవీస్ కొన్ని మ్యాచ్లు లేడు, మహేంద్ర సింగ్ ధోని ఇంకా ఫిట్ గా లేడు. ఇవన్నీ సరిపోదన్నట్టు మరి వాళ్ళ ప్రైమ్ బౌలర్ అయిన ఖలీల్ అహ్మద్ కూడా రిమైండర్ ఆఫ్ ద సీజన్ కి దూరం అయిపోయినట్లు కాశీ విశ్వనాథన్ కన్ఫర్మ్ చేసేసారు. అంటే ఇప్పటికే బౌలింగ్ వీక్ అయిపోయింది. అలాంటిది ఖలీల్ అహ్మద్ లేకోకుండా వాళ్ళ బౌలింగ్ ఫ్రేమ్ చేసుకోవాలి, వాళ్ళ బౌలింగ్ అటాక్ ని ఫ్రేమ్ చేసుకోవాలి అంటే నిజంగానే చాలా ఇన్ఎక్స్పీరియన్స్ గా కనిపిస్తా ఉంది. వారిలో ఫారిన్ ఫాస్ట్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ ఏమైనా తీసుకురావచ్చు, ఒక స్పిన్నర్ ని ఏదో ఒకటి చేసి అనుకుంటే అతనికి కూడా ప్రెసెంట్ ఏదో ఒక ఇంజురీతో ఇబ్బంది పడతా ఉన్నాడు. సో స్పెన్సర్ జాన్సన్ కూడా తీసుకోలేము. సో ఉన్న ఏకైక ఆప్షన్ ముఖేష్ చౌదరి. దిస్ ఇస్ ఆల్సో నాట్ అట్ బ్యాడ్ ఆప్షన్, ఎందుకంటే ముఖేష్ చౌదరి గతంలో సిఎస్కే బాగానే బౌలింగ్ చేశాడు. 16 మ్యాచెస్ ప్రాతినిధ్యం వహించి 17 వికెట్స్ తీసుకుంటే ఎకానమీ కాస్త హైయర్ సైడ్ ఉంది. 9.9 డెత్ ఓవర్స్ లో బౌలింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి, బట్ ఆ వికెట్ టేకింగ్ డెలివరీస్ అతని వద్ద ఉన్నాయి. సో కొద్ది ఖలీల్ అహ్మద్ కి రీప్లేస్మెంట్ గా అయితే ముఖేష్ చౌదరి కనిపిస్తుంది, ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ ఇతను కూడా అందిస్తాడు కాబట్టి. ఇక ధోని ఇంజురీ అప్డేట్ ఏంటి అంటే ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ అయినా ఉప్పల్ కి అయితే అతను ట్రావెల్ చేశాడు ఈ మ్యాచ్ కోసం, బట్ కంప్లీట్ గా ఫిట్నెస్ అయితే ఇంకా సంపాదించలేదు. ప్రాక్టీసింగ్ అయితే రిజ్యూమ్ చేశాడు, కానీ ధోని ఈ మ్యాచ్ కి అయితే అందుబాటులో ఉండకపోవచ్చు అండ్ నెక్స్ట్ మ్యాచ్ కూడా అందుబాటులో ఉండకపోవచ్చు అని కొన్ని సోర్సెస్ నుంచి న్యూస్ వచ్చింది. కాబట్టి సో ఈ మ్యాచ్ జస్ట్ ఒక చేంజ్, అది కూడా ఫోర్స్డ్ చేంజ్. ఖలీల్ అహ్మద్ బదులు ముఖేష్ చౌదరి అయితే వెళ్తారు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో అంత అద్భుతంగా డామినేట్ చేసి గెలిచాక మరి ఎవరైనా ప్లేయింగ్ లెవెన్ లో మార్పు చేర్పులు చేయాలనుకోరు కదా. జస్ట్ ఇంజురీ వల్ల ఖలీల్ అహ్మద్ ప్లేస్ అయితే తీసుకొస్తారు, ఎందుకంటే ప్రెసెంట్ వాళ్ళ స్పిన్నర్స్ నూర్ అహ్మద్ అండ్ అఖిల్ హుస్సేన్ మ్యాచ్ విన్నింగ్ స్పెల్ చేస్తా ఉన్నారు. సో దాని వల్ల సేమ్ ప్లేయింగ్ లెవెన్ అయితే వెళ్తారు. ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చెప్పేసి ఓపెనర్స్ గా రుతురాజ్ గైక్వాడ్ అండ్ సంజు శాంసన్, ఆయుష్ మహత్రే at number 3, సర్ఫరాజ్ ఖాన్ at number 4, శివం దూబే at number 5, డువాల్ బ్రెవీస్ at number 6, జేమీ ఓవర్టన్ at number 7, అంశుల్ కాంబోజ్ at number 8, అఖిల్ హుసేన్ at number 9, నూర్ అహ్మద్ at number 10, ముఖేష్ చౌదరి at number 11, గుర్జప్నీత్ సింగ్ విల్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో ఎందుకు అఖిల్ హుసేన్ ని ప్లేయింగ్ లెవెన్ లో పెట్టాల్సి వచ్చింది డైరెక్ట్ గుర్జప్నీత్ సింగ్ ని కాకోకుండా అంటే, గతంలో వీళ్ళు ఏం చేసేవాళ్ళు ప్రశాంత్ వీర్ ఆర్ అఖిల్ హుసేన్ అనేలాగైతే ఇంపాక్ట్ ప్లేయర్ యూజ్ చేసుకునే వాళ్ళు. బట్ ఇప్పుడు ఏమైపోయింది అంటే వీళ్ళిద్దరు బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని బెంచ్ పైన పెట్టేసి ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో వాడుకుందాం అనుకుంటే వికెట్లు ఎక్కువ బ్యాటర్ ని తెచ్చేస్తారు ప్రశాంత్ వీర్ ని. సో అప్పుడు అఖిల్ హుసేన్ లాంటి స్పిన్నర్ మిస్ అవుతారు కాబట్టి అఖిల్ హుసేన్ ని డైరెక్ట్ ప్లేయింగ్ లెవెన్ లో పెట్టి
పెట్టేసుకొని వికెట్లు ఎక్కువ పడి బ్యాటర్న్ కావాలనుకుంటే ప్రశాంత్ వీరిని తెచ్చుకున్నా. గుర్జప్నీత్ సింగ్ లేకపోయినా కూడా జేమీ ఓవర్టన్, ముఖేష్ చౌదరి అండ్ అంశుల్ కాంబోజ్ ముగ్గురు పేసర్స్ ఉంటారు కాబట్టి మేనేజ్ చేసేయచ్చు అంటే వరెస్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. సో అందుకని అఖిల్ హుసేన్ ప్లేయింగ్ గ్రౌండ్ లో పెట్టి గుర్జప్నీత్ సింగ్ నే ఎక్స్ట్రా ఇంపాక్ట్ ప్లేయర్ కింద అయితే పెట్టాల్సి వచ్చింది. ఇక వేరాజ్ మన ఆరెంజ్ ఆర్మీ గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు సూపర్ ఫామ్ లో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ లో యంగ్స్టర్స్ డెలివర్ చేసిన స్పెల్స్ చూసి అందరు షాక్ అయిపోరు. నాకైతే ఇప్పటికీ వాళ్ళు తీసిన 4 వికెట్లు ఇద్దరు కలిసి 8 వికెట్ ఏదైతే తీసారో ప్రఫుల్ అండ్ షకీబ్ హుసేన్, అది నా కళ్ళల్లోనే మెదులుతూ ఉంది. అసలు పెద్ద పెద్ద బౌలర్లు అందరూ మనకు దూరం అయిపోయారు. అలాంటిది ఈ ఇద్దరు మనకి మ్యాచ్ విన్నింగ్ స్పెల్, అది కూడా ఫామ్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ని మట్టి కరిపించేశారని చెప్పాలి. చుక్కలు చూపించేసి మరి ఆ మ్యాచ్ గెలిచారు. సో దాని వల్ల మనకి పెద్ద ఒక బూస్ట్ వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే మనం లాస్ట్ ఆడింది హోమ్ గేమే అండ్ ఇప్పుడు ఆడబోతున్నది హోమ్ గేమే కాబట్టి మనకి అది కాస్త అడ్వాంటేజ్ గా మారిపోతుంది. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ప్యాట్ కమిన్స్ ఈజ్ ఆల్సో ఫిట్ టు ప్లే అంట. బట్ ఈ మ్యాచ్ కి అయితే రాడు, నెక్స్ట్ మ్యాచ్ కి అయితే అవైలబుల్ గా ఉంటాడు. సో అతను కూడా వచ్చేస్తా ఉన్నాడు కాబట్టి మన ప్లేయింగ్ 11 మరింత స్ట్రాంగ్ గా మారబోతోంది. యంగ్స్టర్స్ ఇలాగే డెలివర్ చేస్తే గనక ఇంకొకసారి సిఎస్కే ని ప్రెషర్ లో పెట్టి ఆ రికార్డ్స్ కాస్త మెరుగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే డేవిడ్ పెయిన్ ఇంతకుముందు ఆల్రెడీ రీప్లేస్మెంట్ కింద తీసుకున్న జాక్ ఎడ్వర్డ్స్ కి, బట్ డేవిడ్ పెయిన్ కూడా ఇంజూరీ అయిపోయింది. బట్ అతనికి రీప్లేస్మెంట్ కింద ఎవరిని ప్రకటించలేదు. ఇక మీకు తెలిసిన విషయమే బ్రైడెన్ కాస్ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ అతను దూరం అయిపోయాడు. దాంతో దిల్షన్ మధుశంకర్ శ్రీలంకకు చెందిన ఒక బౌలర్ అయితే తీసుకున్నారు. ఇవి హైస్తే ఇంకా స్క్వాడ్ లో పెద్ద చేంజెస్ అయితే ఏం లేదు. ఇక ప్లేయింగ్ 11 కూడా అన్చేంజ్ లాస్ట్ మ్యాచ్ ఎలా అయితే వెళ్లారో అలాగే వెళ్తారు అని నేను అనుకుంటా ఉన్నాను. ఒకసారి అన్చేంజ్డ్ ప్లేయింగ్ 11 చూద్దాం. చూడండి, ఓపెనర్స్ గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అట్ నంబర్ 3, నితీష్ కుమార్ రెడ్డి at number 4, హెన్రిక్ క్లాసన్ at number 5, అనికేత్ వర్మ at number 6, సలీర్ అరోరా at number 7, శివాంగ్ కుమార్ at number 8, హర్ష్ దూబే at number 9, ప్రఫుల్ హింజ్ at number 10, షకీబ్ హుసేన్ at number 11. ఇక ఇషాన్ మలింగ విల్ బి అవర్ ఇంపాక్ట్. సో ఇది టోటల్ గా రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11s. ఇప్పుడు బలాబలాల్లో భాగంగా ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే ఇద్దరు, ఒకరేమో 4th ప్లేస్ లో ఉన్నారు, ఒకరేమో 8th ప్లేస్ లో ఉన్నారు. బట్ కాకపోతే కోయిన్సిడెంటల్ గా ఇద్దరు 5 మ్యాచ్లు ఆడారు, ఇద్దరు 2 మ్యాచ్లు గెలిచి వస్తా ఉన్నారు. ఇద్దరు కూడా హోమ్ గేమ్స్ గెలిచి వస్తా ఉన్నారు, ఆ విన్నింగ్ ఫామ్ లోనే ఉన్నారు. బట్ కంపారిటివ్లీ ఎవరికి ఎక్కువ గెలవడానికి అవకాశం ఉంది అంటే హోమ్ అడ్వాంటేజ్ ఉంది అండ్ యంగ్స్టర్స్ కూడా ఫామ్ లోనే ఉన్నారు కాబట్టి టుడే ఐ విల్ గో విత్ ఆరెంజ్ ఆర్మీ. అంటే చెన్నై సూపర్ కింగ్స్ కూడా తీసేయాల్సినంత ఇదేముంది, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రికార్డ్స్ 15 మ్యాచెస్ దాకా గెలుచున్నారు కాబట్టి ఆరెంజ్ ఆర్మీ మన హోమ్ అడ్వాంటేజ్ యూజ్ చేసుకుని అండ్ రీసెంట్ యంగ్స్టర్స్ అవుతున్నారు వాళ్ళకి వీడియో అనాలిసిస్ అంత ఎక్కువగా ఉండదు కాబట్టి ఇంకొకసారి వాళ్ళు గనక పర్ఫార్మెన్స్ చేసి సిఎస్కే బ్యాటర్స్ ని గనక కుప్ప కూల్ చేస్తే అప్పుడు మనం మ్యాచ్ గెలిచే అవకాశాలు హెవీగా కనిపిస్తా ఉన్నాయి కాబట్టి ఐ విల్ గో విత్ ఆరెంజ్ ఆర్మీ. సో ఇది ఈ వీడియో మన నెక్స్ట్ లో కలుసుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో వచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.